హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి రాజ్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను రాధమ్మ కూతురు అనే సీరియల్ షూట్ లో ఉన్నాను. దీంట్లో రాజ్యం అనే క్యారెక్టర్ చేస్తున్నానండి. మరి ఈ క్యారెక్టర్ కి నా హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే, నేను నా హెయిర్ స్టైల్ ఇదిగోండి, మీరు చూస్తున్నారు కదా, ఇదే నా హెయిర్ స్టైల్. ఈ హెయిర్ స్టైల్ ఎలా చేస్తారు, ఇలాగా హెయిర్ స్టైల్ రెడీ అవ్వాలంటే ఏమేమి యూస్ చేస్తే ఇలాంటి హెయిర్ స్టైల్ రెడీ అవుతుంది అనేది మీకు డీటెయిల్ గా నేను చూపిస్తాను. స్టార్టింగ్ నుంచి కూడా చక్కగా నా హెయిర్ ని అందరికీ తెలుసు, షార్ట్ హెయిరే కదా. ఆల్రెడీ ముందు వీడియోలో మీరు చూసాను, నేను హెయిర్ కట్ చేయడం. షార్ట్ హెయిర్ మీన్స్ అంటే ఇక్కడ వరకు వస్తుంది, ఈ లెంత్ లో వస్తుంది. ఈ లెంత్ లో ఉన్న హెయిర్ ని అంటే వచ్చింది హెయిర్ స్టైల్ అంటే ఇంత థిక్ వాల్యూమ్ తో ఏమి యూజ్ చేయడం వల్ల ఈ థిక్ వాల్యూమ్ హెయిర్ స్టైల్ అనేది చేసామనేది మా హెయిర్ డ్రెస్సర్ చేసి చూపిస్తుంది. నీట్ గా డీటెయిల్ గా చూపించేస్తాను, చూసేద్దాం ఫ్రెండ్స్. పదండి. అయితే నేను ఇదిగో కొంచెం ఈ లెంత్ ఈ షోల్డర్ కి ఉంది కదా, ఈ లెంత్ ని కొంచెం పెంచడం కోసం అని చెప్పి ఇదిగోండి ఈ బిట్ ని యూస్ చేస్తున్నాను. ఇదిగో చూడండి, బిట్ ఇది బ్యాక్ బిట్ మాట అండి. కర్లీ హెయిర్ కదా, ఈ బిట్ కర్లీ. దీంట్లో యాక్చువల్లీ మనకి ప్లెయిన్ సిల్కీ బిట్స్ వస్తాయి, ఇలా కర్లీ బిట్స్ కూడా వస్తాయి. నేనైతే కర్లీ బిట్ని యూస్ చేస్తున్నాను, ఎందుకంటే నాది కర్లీ హెయిర్. ప్లస్ నేను ఈరోజు జడ వేస్తున్నాను కాబట్టి దానికి ఇలాంటి కొంచెం కర్లీ ఉన్న బిట్ అయితే కనుక కొంచెం న్యాచురల్గా నా హెయిర్లో మిక్స్ అయిపోతుంది అనమాట. దానికోసం అని చెప్పి నేను ఇలాగా కర్లీ ఉన్న బిట్ని తీసుకున్నాను. ఈ బిట్ ఇప్పుడు మా హెయిర్ డ్రెస్సర్ వచ్చిన తర్వాత ఈ హెయిర్ స్టైల్ అంతా కూడా మీకు చేసి చూపిస్తుంది. ఫస్ట్ నేనైతే ఐటమ్స్ చూపిస్తున్నాను, యూస్ చేసే ఐటమ్స్. తర్వాత కొంచెం వాల్యూమ్ ఎక్కువగా ఉండడం కోసం అయితే మనం ఈ బిట్ని యూస్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఫ్రంట్ కొంచెం హైట్ కావాలంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే బ్యాక్యూమ్ చేసేసేవాళ్ళం. హెయిర్ని బాగా బ్యాక్యూమ్ చేసేసి ట్విస్ట్ చేసేస్తే హైట్ వచ్చేది. యాక్చువల్లీ బ్యాక్యూమ్ ఎక్కువ చేయడం వల్ల మనకి హెయిర్ లాస్ అనేది ఎక్కువ అయిపోతుంటుంది అనమాట అండి. హెయిర్ అనేది కొంచెం స్పాయిల్ అవుతుంటుంది, చిక్కులు ఎక్కువ పడిపోవడం వల్ల ఊడిపోతూ ఉంటుంది. మా కుక్కకి బొచ్చు ఊడిపోతుంది, ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? దానికోసం అని చెప్పి ఈ మధ్యన చాలా మంది బ్యాక్యూమ్ అనేది తగ్గించేశారు. బట్ ఇంకా చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు అనుకోండి, అంత హైట్ అవసరం లేదు అనుకునే వాళ్ళు. నేనైతే ఈ మధ్య బ్యాక్యూమ్ చేయట్లేదండి. గుడ్. ఆ బ్యాక్యూమ్ ప్లేస్ లో ఏం చేస్తున్నానంటే ఇలాగ మనకి బిట్స్ వస్తాయి, మీకు బయట కాస్మెటిక్ షాప్స్ లో దొరికేస్తుంటాయి ఇలాంటివి. లేదంటే ఒరిజినల్ హెయిర్ మీద ఉంటుంది కదా, చక్కగా ఒరిజినల్ హెయిర్ తో కూడా ఇలాగ మీరు మోల్డ్ చేసి ఇలాగ నెట్ వేసి దీన్ని ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఒరిజినల్ హెయిర్ తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఒరిజినల్ హెయిర్ మీన్స్ మీకు హెయిర్ లాస్ అవుతుంది కదా, మీరు డైలీ హెయిర్ బ్రష్ చేసుకుంటారు కదా, హెయిర్ దూకున్నప్పుడు మీకు ఊడిపోయిన జుట్టు ఉంటుంది కదా, దాన్ని కొంచెం సేవ్ చేయండి. ఒక 1 వీక్ సేవ్ చేశారంటే కనుక మీకు చక్కగా ఎక్కువ జుట్టు ఊడిపోయే వాళ్ళ కోసం అండి 1 వీక్ అని చెప్పేది. హెయిర్ లాస్ తక్కువ ఉండే వాళ్ళకంటే కొంచెం టైమింగ్ ఎక్కువ కూడా పడుతుంది. అలాంటి వాళ్ళు చక్కగా ఇలాగా ఆ హెయిర్ని జాగ్రత్తగా సేవ్ చేసి ఇలాగా మనం ప్యాడ్స్ అని రెడీ చేసుకోవచ్చు బట్టండి. నేను ఈ రోజు నా హెయిర్ కోసం అని చెప్పి 3 ప్యాడ్లను యూస్ చేస్తున్నాను. ఇదిగో 3 రేంజెస్ ఆఫ్ ప్యాడ్స్ ని యూస్ చేస్తున్నాను. మరి ప్యాడ్స్ ని ఎలా యూస్ చేస్తాను, హెయిర్ స్టైల్ ఎలా చేస్తాను అంతా కూడా డీటెయిల్ గా చూసేద్దామా? చాలో. మా హెయిర్ డ్రెస్సర్ వచ్చి నా హెయిర్ స్టైల్ స్టార్ట్ చేసే లోపు యాక్చువల్లీ నా మేకప్ అంతా ఫినిష్ అయిపోయింది. ఫైనల్ ఫినిషింగ్ టచ్ మీకు తెలుసు కదా, నేను ఎప్పుడు లాష్ పెట్టుకోను, మేకప్ మందనే లాష్ పెట్టించుకుంటాను. యాక్చువల్ బిఫోర్ బాత్ వీడియోలో కూడా మీరు చూసారు. ఈ రోజు మా ఈ సీరియల్ కి మా మేకప్ మైన నీళ్ళు నాకు వచ్చి లాష్ పెడుతున్నాడు. చాలా నీట్గా ప్రొఫెషనల్ మేకప్ మ్యాన్, చక్కగా మేకప్ కూడా చేస్తాడు. కుదిరినప్పుడు ఒకసారి మళ్ళీ మేకప్ కూడా మన తనతో చేయించుకుందాం. లాష్ పెడద్దా డిఓపి గారు? కొంచెం దగ్గరకు వచ్చి లాష్ పెట్టడం చూపియండి, మరి భయంకరంగా కాకుండా. లాష్ పెడుతున్నప్పుడు కన్ను మీద నువ్వు జూమ్ వేసావు అనుకో, ఆ వ్యూవర్స్ చూసి భయపడతారు. యాక్చువల్లీ ల్యాషెస్ ఇవి మనకి ఆర్టిఫిషియల్ దొరుకుతాయండి. ఇలాగా అంటే మనకి కొంచెం ఈ ల్యాషెస్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు ఇలా ల్యాషెస్ యూస్ చేస్తామంటే కొంచెం పెద్దగా కనిపిస్తుంది ఐ అనేది. దానికోసం అని చెప్పి ల్యాషెస్ యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇలా గంబెట్ట అలా టచ్ చేశారు, ఫిక్స్ అయిపోయింది. ఇదిగో నేను ఆల్రెడీ సారీ వేర్ చేసేసాను. ఇప్పుడు నా హెయిర్ అయితే ఇంత ఉంది. ఇప్పుడు నా హెయిర్ స్టైల్ అయితే స్టార్ట్ చేయబోతుంది. మా హెయిర్ డ్రెస్సర్ తిను పేరు కృప. మా వ్యూవర్స్ కి హాయ్ చెప్పు. డిఓపి గారు కొంచెం హైట్ లిఫ్ట్ చేయండి, తను కనపడాలి కదా వ్యూవర్స్ కి. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తున్నాం? ఓకే, ఫస్ట్ క్రింపింగ్ చేస్తుంది, అంటే కొంచెం లుక్ బాగుండడం కోసం అని చెప్పి క్రింపింగ్ చేయడానికి మిషన్ యూస్ చేస్తుంది తను. యాక్చువల్లీ నాకు ఫ్రంట్ హెయిర్ అని కొంచెం క్రింపింగ్ అంత అవసరం ఉండకపోవచ్చు, సైడ్స్ కొంచెం లుక్ కోసమని సైడ్స్ అది కావాలి మనకి. మ్యారేజెస్ కి, ఫంక్షన్స్ కి వాటికైతే కనుక కంపల్సరీ క్రింపింగ్ అనేది రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటారు కదా.
క్రింపింగ్ చేసి హెయిర్ స్టైల్ చేస్తారు కదా. లైట్గా క్రింపింగ్ అయితే చేసింది. ఇప్పుడైతే బిట్ పెడుతుంది. ఆల్రెడీ మీకు బిట్ చూపించాను కదా నేను. యాక్చువల్లీ ఇదిగోనండి బిట్ మాట. ఈ బిట్ బ్యాక్ సైడ్ పెడుతుంది. ఆ బిట్ ఎలా పెడుతుందో కూడా ఒకసారి చూసేసాను. యాక్చువల్లీ మన హెయిర్ని ఇలాగా హాఫ్ పార్టేషన్ కింద తీసి దీంట్లో ఇలా క్లిప్స్ ఉన్నాయి కదా, 3 క్లిప్స్ ఉన్నాయి బిట్లో. ఆ క్లిప్స్ పెట్టి ఇలాగ మనం పిన్ చేసేసుకుంటే అది మనకి హెయిర్లో అలాగే స్టిక్ అయిపోయి ఉంటుంది అన్నమాట అండి. ఇదిగో చూడండి 3 పిన్స్ ఉన్నాయి నాకు. ఆ 3 పిన్స్ అలాగా మనకి ఈక్వల్గా ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వరకు ఈక్వల్గా కరెక్ట్గా వచ్చేటట్టుగా ఇలాగా పిన్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏదైనా కావాలంటే మనకి కిందకి జారకుండా ఉండడం కోసం నార్మల్గా పిన్నులు అవి కూడా పెడుతున్నావు కదా. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే బిట్ పెట్టేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ హెయిర్ అయితే స్టార్ట్ చేస్తుంది. ఫ్రంట్ హెయిర్ ఇప్పుడు పార్టేషన్ తీయాలి కదా, ఎందుకంటే మనం ఇప్పుడు ఇంకా పఫ్స్ పెడుతుంది కదా చెప్పాను కదా. నేను యాక్చువల్లీ సైడ్ పార్టేషన్ తీస్తున్నాను. యాక్చువల్లీ బ్యాక్ సైడ్కి వచ్చేది పెద్దది, ఇంకా పెద్దది యూస్ చేస్తుంది. ఎందుకంటే పెద్దదైతే మనకి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఫుల్గా కవర్ అవుతుందని చెప్పి. ఈ ఫ్రంట్కి వచ్చేటప్పటికి చిన్నవి 2 ఫ్రంట్ సైడ్, ఎందుకంటే సైడ్ పార్టేషన్ వచ్చింది కాబట్టి దీంట్లో బ్యాలెన్స్ ఉన్న పెద్దదేమో ఈ సైడ్కి యూస్ చేస్తుంది. ఇంకొంచెం చిన్నగా పార్టేషన్ తీసిన సైడ్కి ఇది యూస్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ బిట్లు పఫ్లు ఎలాగా పెట్టుకోవాలో ఇది కూడా చూసేసేయండి. పెడుతుంది కదా, మొత్తం చాలా వరకు హెయిర్కి వచ్చేస్తుంది కదా ఇలాగ పఫ్. ఇలా పెట్టి దీనికి ఇప్పుడు పిన్స్ వేసేస్తుంది అన్నమాట. అంతేనా వేసి అంటే మన హెయిర్కి లోనకి పఫ్ పెట్టి పిన్స్ పెట్టి దీనిపైన మన హెయిర్ కవర్ చేయడం వల్ల మన హెయిర్ హైట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. దీనివల్ల మనం బ్యాక్యూమ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అన్నమాట అండి. బ్యాక్యూమ్ చేసినా కూడా ఇదే హైట్ వస్తుంది. ఇలాగా మనం పఫ్ పెట్టుకోవడం అనేది చాలా ఈజీ మాట అండి. బ్యాక్యూమ్ చేసుకున్నా కూడా మనకి ఇంత ప్రాపర్గా హైట్ అనేది కరెక్ట్గా రాదు అనేది నా ఉద్దేశం. ఇలాగా ఇది ఈజీ మెథడ్ కింద ఉంటుంది. మనకి ఇలా చేయించుకున్నవే కాకుండా మీకు రెడీమేడ్వి బయట కూడా దొరికేస్తూ ఉంటాయి. యాక్చువల్లీ ఇవి నేను చేపించిన బిట్లు మాట అండి. ఇవి మార్కెట్లో మనకి కాస్మెటిక్ షాప్స్లోని లేదంటే బ్యూటీ షాప్స్లో కూడా మీ హెయిర్కి అంటే మీకు ఈ ప్లేస్మెంట్కి సరిపడా పఫ్లు ఉంటాయి, అవి దొరికేస్తుంటాయి. మీకు ఇక్కడ కొంచెం ఎదరకి కావాలా అనుకుంటే ఈ చిన్న సైజు ఉంటుంది, లేదంటే బ్యాక్ ఇలా కావాలంటే కొంచెం పెద్ద సైజు ఉంటుంది. ఏది కావాలంటే మీరు అది తీసుకుని యూస్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు హెయిర్ స్టైల్ లుక్ అనేది అందంగా ఉంటుందన్నమాట చేసింది. ఇప్పుడు తను ఫ్రంట్ పఫ్ పెడుతుందన్నమాట అండి. ఫ్రంట్ చక్కగా ఎదుగు చూడండి ఇలాగ పఫ్ పెట్టి పిన్ చేస్తుంది ఫ్రంట్ సైడ్. ఇప్పుడు పఫ్ పెట్టింది కదా, పఫ్ పెట్టిన తర్వాత తను ఫ్లాట్ వేస్తుంది. ఫ్లాట్ దగ్గరకు వచ్చి చూపి ఇది ఫ్లాట్ అల్లుతుందన్నమాట అండి. అలాగా ఫిష్ చేస్తున్నావా అల్లుతున్నావా? ట్విస్టింగ్. ఓకే, అదిగో ఇలాగా ట్విస్టింగ్ ఎలా చేస్తుందో చూసుకోండి చక్కగా. మన ఈజీగా చాలామంది సెల్ఫ్గా కూడా ట్విస్టింగ్ ఇలా చేసేసుకుంటూ ఉంటారు వితౌట్ పఫ్ కూడా. పఫ్ పెడితే మోల్డింగ్ బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు పఫ్ మీద ఇలా ట్విస్ట్ చేస్తుంది. ట్విస్ట్ చేసి ఫైనల్గా సైడ్ పిన్ పెడుతుంది అన్నమాట. వెడ్డింగ్స్ ఈవెంట్స్ అన్నీ చేస్తుంది. మీకు ఏదైనా వెడ్డింగ్స్ కానీ ఏదైనా కావాలంటే చెప్పండి, వచ్చి చేస్తాను. నీ మ్యారేజ్ చేయిస్తావా? నీ చాలా బాగా చేస్తాను. ఏదో పదం కరెక్ట్గా రాలేనట్టుంది. హెయిర్ స్టైల్స్ మ్యారేజ్ చేయించడం కదా, నా పెళ్ళికి పిలుద్దాం అనుకుంటున్నానండి అని చెప్పాలి. పదాలు కరెక్ట్గా వాడు ముందు. అప్పుడు ఇటు సైడ్ వచ్చినప్పటికి చిన్న బిట్ పెడతానని చెప్పాను కదా, ఇది మటండి చిన్న బిట్. చిన్న బిట్ కూడా అలా పెట్టేసి పిన్ చేసి వాటికి ట్విస్ట్ చేసేస్తాను. ఇదిగో ఈ సైడ్ వచ్చేటప్పుడు కూడా చక్కగా అలానే ట్విస్ట్ చేస్తుంది. ట్విస్ట్ చేసి బ్యాక్ సైడ్ అలా పిన్ పెట్టేస్తుంది అన్నమాట. మీరు చూసారా నీట్గా పఫలు పెట్టేయడం అయిపోయింది. నా బ్యాక్ సైడ్ పెట్టిన బిట్ని నా జుట్టుని కలిపి జడ అల్లుతుంది అన్నమాట అండి. ఇప్పుడు ఫ్లాట్ పంట కొంచెం లైట్గా ఇక్కడ ఫ్రెంచ్ ఫ్లాట్ వేసింది, ఒక 2 పాయలు.
వేసి మిగిలినంతా కూడా నార్మల్గా మనం రెగ్యులర్గా వేసుకుని జడనే అల్లుతుంది. కొంచెం ఒక 4 పాయలు 5 పాయలు అల్లేసి కింద బ్యాండ్ పెట్టేస్తా ఒక రూపాయి. ఫైనల్ ఫినిషింగ్ టచ్ మల్లెపూలు అనమాట. మల్లెపూలతో నా హెయిర్ స్టైల్ ఫినిషింగ్ ఇచ్చేస్తుంది. 2 మూరల మల్లెపూలు, ఇది కనకంబరాలు. ఒరిజినల్ అనుకున్నారు, ఒరిజినల్ కాదు, ప్లాస్టిక్ వేనండి. ఇవి పెట్టేసి నా జడని రెడీ చేసేస్తుంది అనమాట. చక్కగా పూలు పెట్టుకుంటే జడకు వచ్చే అందమే వేరు కదా. ఇదండి ఫైనల్గా నా హెయిర్ స్టైల్, మన కృప చేసిన హెయిర్ స్టైల్. ఈరోజు నేను సీరియల్లో ఈ హెయిర్ స్టైల్నే యూజ్ చేస్తున్నాను. ఏంటండి గాయత్రి గారు, మీరు ఇందాక హెయిర్ స్టైల్ మేకింగ్ అంతా చూపించినప్పుడు వేరే కలర్ సారీలో ఉన్నారు, ఇప్పుడు వేరే కలర్లోకి వచ్చేసారా ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇందాక షార్ట్ అర్జెంట్ అన్నారని చెప్పి సీన్ కోసం చెప్పి టక్కడగా పరిగెట్టుకెళ్ళి సీన్ చేసుకుని కాస్ట్యూమ్ చేంజ్ చేసుకున్నాము. మీకు ఫైనల్ అవుట్పుట్ లుక్ ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పి మళ్ళీ వేరే కాస్ట్యూమ్లో అయినా సరే ఇలా చూపిస్తున్నాను. ఇది రాధమ్మ కూతురు సీరియల్లో రాజ్యం క్యారెక్టర్ కోసం అని చెప్పి నేను యూజ్ చేస్తున్న హెయిర్ స్టైల్ మాట అండి. మొత్తం చక్కగా సింపుల్గా హెయిర్ స్టైల్ చేసుకోవాలి ఒక బ్రైడల్ లుక్ కోసం అంటే ఎలా ఉంటుంది అనేది. బ్రైడల్ లుక్ అంటే పెళ్లి కూతురు లుక్ కాదండి, పెళ్లి కూతురు లుక్ కాదు కదా. ఒక మంచి పార్టీ వేర్ కానీ ఏదన్నా చేసుకోవాలంటే సూట్ అయ్యే లుక్ కదా. ఒక పార్టీ వేర్కి కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా పెళ్ళిళ్ళకి ఎవరైనా గెస్ట్లు కానీ ఇలాంటి వాళ్ళకి హెయిర్ స్టైల్ చేయడానికి ఇలాగ ట్రెడిషనల్ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. దీనికోసం ఏమేమి ఐటమ్స్ యూస్ చేయాలి ఎలాగనేది మీకు క్లియర్గా చూపించాను కదా. మీ అందరికీ నా హెయిర్ స్టైల్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మేము డీటెయిల్గా మాకు తెలిసినంత వరకు బాగానే చూపించాము. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా టక్కని ప్రెస్ చేయండి. ఎందుకంటే మాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ వరకు చేరాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి రాజ్. థ్యాంక్ యూ.